UI UX పైథాన్ నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. ఐడియా అన్నారు ఈ బండి ఏమిటి? రండి రండి చెబుతాను. మన మొబైల్ శోభను ఐడియా ఎలా ఉంది? బాగుంది బాగుంది. ఐడియా బాగానే ఉంది, కానీ అల్లుడు గారు ఏ తుప్పల్లో ఉంటారో ఏ బురదగుంట్లో ఉంటారో మనకి ఎలా తెలుస్తుంది? మీరేమీ బాధపడకండి. అల్లుడు గారు మన శోభనం సెటప్ చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది. బొమ్మ కనిపించడం కాదు, నా పొత్తడి బొమ్మ కనిపించాలి. లేదంటే నీ గుండుకాయని గుండు చూస్తే పొడిచేస్తాను జాగ్రత్త. అయ్యా మాటలతో కాలయాపన చేయకండి. ఇన్స్టెంట్ కాఫీ లాగా ఇన్స్టెంట్ శోభనం. అల్లుడు గారు ఎక్కడ కనపడితే అక్కడ వ్యాన్లోకి తోసేయండి. మిగతా విషయం అమ్మాయి చూసుకుంటుంది. శోభనం క్షణాల్లో జరిగిపోవాలి. బయలుదేరండి. ఆగయ్య పంతులు. మళ్ళీ ఏమైంది? ఏం లేదయ్యా, ఎందుకో నా ఎడం కన్ను అదురుతుందయ్యా. దాని అర్థం ఏంటంటావు? అయ్యా మగవాడికి ఏ కన్ను అదిరినా అదృష్టమే. అదేమిటి పంతులు గారు, ఆడవాళ్ళకి ఎడమ కన్ను మగవాళ్ళకి కుడి కన్ను అదిరితే మంచిది అంటారు కదా, మీరేమో ఏ కన్ను అదిరినా పర్వాలేదు మరి శాస్త్రం. అమ్మా ఇప్పుడు ఇవన్నీ చర్చించడానికి సమయమా? అవతల శోభనానికి వేళ అవుతోంది. తమగా అల్లుడు గారిని లోపలికి తొయ్యాలి. ఎందుకే నా పొత్తడి బొమ్మ ఏది? ఇదిగా ఇదిగా రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. నాన్న ఒకసారి నా శోభనం గది చూడొచ్చా? ఏమిటమ్మా చూసేది? శోభనం గది శోభనం గదిలో ఉంటుంది, చూసుకోవాలా? నా పొత్తడి బొమ్మ శోభనంగా చూస్తానంటే నువ్వెవడు ఆపడానికి? దామ్మ చూద్దు గాని. అలాగే. నా శోభనం గది నా చావు వచ్చింది. నీవు ఇక్కడే ఉండమ్మా, నేను వెళ్ళి వాడు చొక్కా పట్టి లాక్కొచ్చి నీ ఒళ్ళో పడ. చొక్క పట్టుకోవడం కాదు, అవసరమైతే జుట్టు పట్టుకుని లాక్కొచ్చాయి. అలాగే జుట్టు పట్టుకొని లాక్కొచ్చేస్తా. పట్టుకో అబ్బాయిని, గట్టిగా పట్టుకో అబ్బాయిని, ఊరిపెట్టకింకా అబ్బాయినే. ఏరా కోయోడి మాటలు విని శోభనం చేసుకోకుండా పారిపోయేస్తావా? నిన్ను పదరా పద. ఏటండి ఏటి ఇలా కూర్చుండిపోయావు? ఎవడేమో వాళ్ళు బాయ్, నేను మీ ఎల్లుండి కాదు బాబోయ్, నేను మీ కొడుకుని కాదు తల్లో, నేను వదిలేండి బాబోయ్ బాబోయ్ వదిలేండి బాబోయ్. నేను దొరకనంతే. ఆగండి, నేను పరిగెత్తలేను. అమ్మని అమ్మ రేయ్, ఇప్పుడు తప్పించుకున్నావు బాగానే ఉంది. నువ్వు మళ్ళీ నాకు దొరక్కపోతావా? నీ చేత శోభనం చేయించకపోతానా? నా పేరే శకుంతల గారు. అదిగో ఆయనే. ఏడి ఏడి చూడండి. అదే చూడండి. అయ్యో అమ్మో, దొరికాడు కనిపించాడు. వాడే నా కొడుకు. దొరికాడు. ఆడేనా? వాడే. మా ఆయన ఎంత బాగా గుర్తుపట్టాడు. నా కోడలా ఎంచక్కా గుర్తుపెట్టుకున్నావమ్మా. కార్యం జరగకుండానే గుర్తుపట్టావంటే ఇక ఆ శోభనం కాస్త అయిపోతే నీ పట్టు. మరేటనుకుంటున్నావు? నా కూతురంటే అల్లుడిది వీక్ బాడీ కదా, అందుకే టపేమని గుర్తుపెట్టి. మరే అన్నయ్య గారు. ఒక్క ఆడపిల్ల దొరికి ఇదిగో అన్నయ్య గారు, ఆ మత్తు మంది ఏదో కాస్త నెమ్మదిగా పెట్టండి ముక్కు దగ్గర, ప్రాణానికి ఏమీ హాని లేకుండా. నాన్న మూర్చిపోయారు. మరి శోభనం అమ్మయ్యా, పని అయిపోయింది. నాకు భయం వేస్తుంది. నీకెందుకమ్మా భయం? మేమంతా ఉన్నాం కదా.
నువ్వు వెళ్ళు. నీకేం భయం లేదు, నీ పట్టు చూపించాలి. ఎక్కు ఎక్కు, అది అది. హాయ్ వినోద్, హౌ ఆర్ యు? మీరు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించు. ఏయ్! ఎవడా నువ్వు? సీ మిస్టర్ వినోద్, మీరెవరో నాకు తెలియదండి. అవసరం లేదు. నువ్వు నాకు బాగా తెలుసు. చాలా రోజుల నుంచి నిన్ను ఫాలో చేస్తున్నాను. ఎందుకని? నీ అవసరం నాకుంది. నా అవసరమా? ఏంటది? నువ్వు నాకు నచ్చావు, అందుకే నీతో ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. అది కూడా పర్మనెంట్ గా కాదు, జస్ట్ ఫర్ వన్ నైట్. ఛీ! నాన్సెన్స్. షట్ అప్ యువర్ డర్టీ మౌత్. నీకేదో మద పిచ్చి పెట్టినట్టుంది. నీలాగే ప్రతి ఆడది ఇలా బరి తెగించి రోడ్డున పడితే అది స్త్రీ జాతికి అవమానం. అరే, పవిత్రమైన భారతదేశంలో పుట్టి ఇంత నీచంగా మాట్లాడడానికి నీకు బుద్ధి లేదు? చూడు బుద్ధ భగవానా, నీ ప్రసంగం వినడానికి ఇక్కడికి రాలేదు. నా కోరిక తీరుస్తావా లేదా? నీకు ఎంత చెప్పినా మత్తు దిగినట్లేదు. నేను పెళ్లి చేసుకునే అమ్మాయి తప్ప పరాయి స్త్రీలంతా నాకు తోబుట్టులతో సమానం. అర్థమైందా? అయితే నా ఆఫర్ ఒప్పుకోవా? చూడమ్మా, నేను నీకు తెలుగులోనే చెప్పాను, నాకు కన్నడం మలయాళం రావు. నేను పెళ్లి చేసుకుని నా పెళ్ళంతోనే హాయిగా ఉంటాను. నా కోరిక తీర్చకుండా నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగా ఎలా ఉంటావో నేను చూస్తా. నువ్వు అలాగే చూస్తూ ఉండు, మీ ఇంటికి వచ్చి పెళ్లికి పిలుస్తా. పోవాలని చూస్తూ ఉండు. గుర్తొచ్చాననుకుంటా. పాపం వినోద్, నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. ఇలాంటి చండాలమైన నీళ్లు తాగి ఎండనక కొండనక పిచ్చి వాళ్ళ తిరుగుతున్నావు. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు, నాతో వచ్చి కమ్. ఇదిగో, నీకు అప్పుడే చెప్పానా నా భార్య తప్ప వేరే ఆడదాన్ని కన్నెత్తి కూడా చూడనని? శభాష్ వినోద్, నువ్వే గెలిచావు. నీ జాతకం, నీ భార్య జాతకం చాలా బాగుంది. బాగుందా? నీకెలా తెలుసు? ఏంటి మధ్య నువ్వు జాతకాలు చూడడం కూడా మొదలెట్టావా? నాకంతా తెలుసు. మీ ఆవిడ జాతకం బాలేదని చెప్పించిందే నేను. అదెలా అంటే, గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి అలా చూస్తున్నారు? నన్ను గుర్తుపట్టలేదా? మీ అంకన్ని పోయాసం కట్టుకున్నారు కదా, బ్రహ్మాండంగా కట్టేశాను. ఈ దెబ్బతాడు ఆడు పిల్లని వదిలేసి లోపల ఉండాలా, బయటికి వెళ్ళాలా, బయటికి వెళ్ళాలా, లోపల ఉండాలా, దిగి పిచ్చెక్కి రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు. ఈ వేషం కట్టినప్పుడు నాకు బొప్పు తట్టింది. బొప్పు కూడా కొంచెం డబ్బులు ఎక్కువ బాగుంటుంది. అలాగే. సారీ మేడం, చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నట్టున్నారు. చూసారా మేడం నా యాక్టింగ్ ఎలా అదరగొడానో? ఆ వినోద్ నా దెబ్బతో పారిపోయినట్లే. ఇంక ఈ జన్మలో పెళ్ళ వంక చూడు మేడం. వినోద్, నీలాంటి భర్త దొరకడం మీ ఆవిడ అదృష్టం. మిమ్మల్ని ఇద్దరిని విడగొట్టి పాపం చేశాను. ఇక నుండి ఇలాంటి తప్పులు చేయనని నీకు మాటిస్తున్నాను. ఆలస్యం చేయకుండా నువ్వు మీ ఆవిడ దగ్గరికి వెళ్ళు వినోద్. టైం ఎంత అయిందండి? ఉంది కదా, చూసుకోవచ్చు కదా. అండి బస్ ఎప్పుడు ఎత్తదండి? నేను దానికోసం ఎయిటింగ్ రావా? అండి ఏంటయ్యా గోలా గోలా? ఆ టైం వస్తుందంటారా? ఇదిగో ఇంతకన్నా చూస్తున్నాను. ఓ పక్కనే ఒకటికి వెళ్ళాలి, వెళ్ళలేవు. ఇంకో పక్కన పెళ్ళాం టెన్షన్ లో ఉంటే అది వస్తుందా ఇది వస్తుందా నా దుంప దింపుతున్నావు. ఇక్కడ నువ్వైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి. ఇంకొకసారి కెలికేవనుకో నీ మీద పోసేస్తాను. అంత కోపం ఎందుకండి? ఏండి మిమ్మల్ని ఏంటండి? వెళ్ళిపోతున్నారు ఏంటండి?